మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు మీనాక్షి నటరాజన్ నామినేషన్ దాఖలు చేశారు. మధ్యప్రదేశ్లో బీజేపీ మూడో అభ్యర్థిని నిలబెట్టడంతో మీనాక్షి ఎన్నికను కాంగ్రెస్ నేతలు ఛాలెంజ్గా తీసుకున్నారు. మీనాక్షికి మద్దతుగా టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ భోపాల్ వెళ్లారు. క్రాస్ ఓటింగ్కు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ నవీన్. మీనాక్షి నటరాజన్ ప్రస్తుతం మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా నామినేషన్ వేశారు. అయితే అక్కడ బీజేపీకి ఉన్నటువంటి సంఖ్యాబలం ప్రకారం 2 సీట్లు వాళ్ళకు వస్తాయి. కానీ 3వ అభ్యర్థిని కూడా బీజేపీ నిలబెట్టింది. మొత్తం 230 స్థానాలు ఉండగా బీజేపీకి 165 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ కు 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఒక స్థానం ఖాళీగా ఉంది. బీజేపీ 2 గెలిస్తే ఇంకొక అభ్యర్థిని కూడా నిలబెట్టారు. ఆ అభ్యర్థిపై క్రాస్ ఓటింగ్ వేస్తే, అంటే కేవలం 9 మంది మాత్రమే క్రాస్ ఓటింగ్ వేస్తే 3వ అభ్యర్థి కూడా బీజేపీ నుండి గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ 3వ సీట్ ఎటుపోతుంది, ఖచ్చితంగా మన ఖాతాలోకి వస్తుందనే కాన్ఫిడెన్స్ ని ఎక్స్ప్రెస్ చేశారు. అక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా అధిష్టానం ఆదేశిస్తే 3వ స్థానాన్ని కూడా బీజేపీ కైవసం చేసుకుంటుందని చెప్పినటువంటి నేపథ్యంలో క్రాస్ ఓటింగ్ పడకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రస్తుతం ఆవిడ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ భోపాల్ కు వెళ్లారు. క్రాస్ ఓటింగ్ పడకుండా ఉండేందుకు కావాల్సినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి 9 మంది క్రాస్ ఓటింగ్ వేస్తే బీజేపీ 3వ స్థానాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఆ విధంగా ఉండకుండా చూసేందుకు కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.